ఋతువాణి పుస్తకంలోని భిక్షాపాత్ర అనే అధ్యాయంలో గీత అనే వ్యాసంలో భగవద్గీత ప్రాముఖ్యతను గురించి పూజ్య బాపూజీ గారు వివరించున్నారు. వారి 125వ జన్మదిన సంవత్సర వేడుకల సందర్భంగా ఆ వ్యాసంలో వివరించిన కొన్ని ముఖ్యమైన విషయాలను గురించి ఇప్పుడు విపులంగా తెలుసుకుందాం. అప్పటి అవసరాన్ని బట్టి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ద్వారా సత్యాన్ని అర్జునుడికి ఉపదేశించాడని, అది కాలక్రమేణా మనందరికీ మార్గాన్ని చూపించే వేగుచుక్కలా మారిందని, అందుకు మనం శ్రీకృష్ణ భగవానునికి ఎంతగానో రుణపడి ఉండాలని బాపూజీ చెప్తుంటారు. బాపూజీ వివరించిన దాన్ని బట్టి ఒక అభ్యాసి దివ్య పదంలో ముందుకు వెళ్తున్నప్పుడు దాటుకుంటూ వెళ్ళే వివిధ స్థితులను గీతలో ప్రత్యక్షంగా వర్ణించడం జరిగింది. ఇది సమర్థుడైన గురువు అనుగ్రహంతో సరైన సాధన ద్వారా సాధించగలిగిన ఆధ్యాత్మిక స్థితులను అనుభవపూర్వకంగా సిద్ధింపజేసుకోవడానికి సంబంధించిన విషయం. మరోవైపు నేటి ప్రపంచ సామాజిక వ్యవస్థలో అత్యంత ప్రధాన భాగమైన విధి నిర్వహణ యొక్క ప్రాముఖ్యతను కూడా గీత నొక్కి వక్కాణిస్తోంది. ఇది రాజయోగ పరిధిలోకి వస్తుంది. సంస్కారాలను ఏర్పడ్డాన్ని ఆపు చేసేందుకు ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఇంద్రియాలన్నీ సద్దుమణిగినప్పుడు ఈ స్థితి ప్రారంభమవుతుంది. దీనికోసం సాధన చేయాలి. అందుకు విశాల హృదయం, తగిన విధానం, నిరంతర కృషి ఎంతో అవసరం. భగవద్గీతను తమకు అర్థమైన విధంగా విశ్లేషించి దాని ఆధారంగా గీతా ప్రచారానికి ప్రయత్నం చేసిన గ్రంథకర్తల శ్రమ కొంతమేరకు కొనియాడదగినదే అని చెప్తూనే, అటువంటి ప్రయత్నాలు ఆశించిన ప్రయోజనం అందించలేకపోయాయని కూడా బాపూజీ అంటుంటారు. బాపూజీ గారి మాటల్లో చెప్పాలంటే, మనసు యొక్క సరళమైన నిరాడంబరమైన స్వభావం కాలక్రమేణా మార్పు చెందింది. అది రంగులను అద్దుకొని ఆకర్షణీయమైన రూపాన్ని సంతరించుకొని మనలో అంతర్గతంగాను బాహ్యంగాను ఉన్న ప్రతిదాని మీద తన ప్రభావాన్ని ప్రసరించింది. కాబట్టి మనం దేనిని గురించి ఆలోచించినా మనసు యొక్క ఈ రంగులు వ్యక్తమవుతున్నాయి. అటువంటి స్వభావం గల పరిసరాలలో మనలో స్థూలత్వం పెరుగుతుంది, సూక్ష్మత్వం మరుగున పడి ఇది మన అవగాహన శక్తినే కాక మన హృదయాన్ని, మెదడును కూడా కప్పివేస్తుంది. జ్ఞానులు, పండితులు రాసిన గ్రంథాలన్నింటి ద్వారా మనసుకున్న ఇదే వైఖరి వ్యక్తమైంది. మన పవిత్ర గ్రంథమైన భగవద్గీత విషయంలో కూడా ఇదే జరిగింది. వారి వ్యాఖ్యానాలు మూల శ్లోకాలను మరింత క్లిష్టతరంగా మార్చేశాయి. అందుచేత దేన్నైనా క్షుణ్ణంగా అవగాహన చేసుకునే ముందు, ఇతరులకు దానిని వివరించడానికి పూనుకునే ముందు, దానికి అవసరమైనటువంటి మానసిక స్థితిని ముందుగా మనం అనుభవించాలి. ఇవాళ మనం చూస్తున్న భగవద్గీతలో 700కు పైగా శ్లోకాలున్నాయి. యుద్ధ సమయంలో అర్జునునికి ధర్మోపదేశాన్ని చేసి అతని మనసు మార్చి తన కర్తవ్యాన్ని నిర్వహించే విధంగా నచ్చచెప్పి తీసుకువచ్చేందుకు కృష్ణ భగవానునికి ఎంత సమయం పట్టి ఉండవచ్చు అనుకుంటున్నారు? అన్ని శ్లోకాలను ఆ క్లిష్ట సమయంలో ఉపదేశం చేసేందుకు ఎలా వీలవుతుంది? నిజం చెప్పాలంటే ఆ సమయంలో ఆ సందర్భానికి అవసరమైన మానసిక స్థితులన్నింటినీ కొన్ని నిమిషాల సమయంలోనే కృష్ణ భగవానుడు అర్జునునికి వాస్తవంగా ప్రసారం చేశారు. యోగశక్తి ప్రసారం ద్వారా అర్జునుడు పొందిన ఆ స్థితిని వివరించడానికి ఆ సమయంలో శ్రీకృష్ణుని ముఖతః చెప్పినవి బహుశా 7 శ్లోకాలే అంటారు బాపూజీ. మోక్షయిష్యామి మా శుచః
శ్రీకృష్ణుడు చేసిన గీతా యోగ ప్రసారం వల్ల అర్జునునికి అతని హృదయంలో ఉన్న అనవసర అనుబంధానుభూతి తొలగి తక్షణమే ఉన్నత స్థాయికి చెందిన ఆధ్యాత్మిక చేతనత్వపు అనుభూతిని కలుగజేసింది. అతనిలోకి ప్రసారం చేయబడిన శక్తి వల్ల విరాట్ క్షేత్రానికి మరింత అతీతమైన బ్రహ్మాండ మండలానికి సంబంధించిన సంపూర్ణ శక్తి దర్శనాన్ని అర్జునుడు పొందగలిగాడు. అయితే ఈనాడు మనం సామాన్యంగా చూసేది ఏమంటే, ప్రజలు జీవించి ఉన్నంతకాలం గీతాపారాయణం చేస్తూనే వింటూనే ఉన్నా ఎటువంటి ప్రభావాన్ని పొందకుండా ఉండిపోతున్నారు. సంవత్సరాల తరబడి వింటూ ఉన్నప్పటికీ ఇంతవరకు అర్జునుడిలాగా మారిన వారు ఏ ఒక్కరూ లేరు. మరి దీనికి కారణం ఏమై ఉంటుంది? దీనికి బాపూజీ సాధకులు అందరూ గమనించవలసిన 3 ముఖ్యమైన సూచనలు ఇస్తున్నారు. బాపూజీ చేసిన మొదటి సూచన అభ్యాసీలో ఉండవలసిన సామర్థ్యం. అభ్యాసీలో ఒక రకమైన లయావస్థ లేదా విలీన స్థితి లేకుండా అర్జునుడు చూసిన విరాట్ స్వరూపాన్ని చూడడం ఎన్నటికీ సాధ్యం కాదు. అంటే దాని అర్థం అభ్యాసీలో తగినంత సామర్థ్యము, పురోగమించిన అంతర్దృష్టి అవసరం అన్నమాట. అర్జునుడిని ఆ పై స్థాయి వరకు తీసుకుని వెళ్ళిన తర్వాత మాత్రమే అతనికి శ్రీకృష్ణ భగవానుడు చూపిన విరాట్ స్వరూపం అది. అటువంటి విరాట్ రూప దర్శనం సాధ్యమేనని బాపూజీ హామీ ఇస్తున్నారు. కాకపోతే ఆ స్థాయికి చేరుకునేందుకు తగిన సామర్థ్యం గల సాధకుడు కూడా ఉండాలి కదా. దాంతో పాటుగా అటువంటి దర్శనాన్ని అందించగల సమర్థత కలిగిన విశిష్ట వ్యక్తి కూడా ఉండాలి. మరి అప్పుడే అది సాధ్యమవుతుంది. బాపూజీ చేసిన రెండవ సూచన తగిన సాధనా విధానాలు. గీతా ప్రబోధాల విషయానికొస్తే ఏ పనినైనా నిజంగా తానే చేస్తున్నానని మనిషి ఎన్నడూ భావించకూడదని ప్రఖ్యాత బోధకులు మనకు చెప్తూనే ఉన్నారు. దాని ఫలితంగా నేను కర్తను కాదు అంటూ వల్లిస్తూ ఉంటే అదే చాలు, అంతకు మించి ఇక ఏమీ చేయనవసరం లేదు కానీ తప్పుడు నిర్ణయానికి శ్రోతలు వస్తున్నారు. కానీ అటువంటి స్థితిని ప్రత్యక్షంగా సాధించుకునేందుకు తగిన పద్ధతులను చేపట్టనంత వరకు కేవలం చదవడం, వినడం వల్ల ప్రయోజనం ఏం లేదు. నిజానికి ఒక పనిని తానే చేస్తున్నాననే భావన సాధకునిలో ఎప్పుడు ఉదయించదు. అది భౌతిక చర్యల హృదయం మీద ముద్రలు కలగజేయని ఒక అంతర్గత మనోస్థితి యొక్క పర్యవసానం మాత్రమే. ముద్రలు ఎప్పుడైతే ఏర్పడవో సంస్కారాలు కూడా ఏర్పడవు. పర్యవసానంగా వాటిని అనుభవించడం అంటే భోగి యొక్క అవసరమే రాదు. ఆ విధంగా సంస్కారాలు ఏర్పడడం ఆగిపోతుంది. ఆధ్యాత్మిక పథంలో ఉన్నవారికి ఇంతకంటే అవసరమైంది ఇంకేముంది? నిజానికి అర్జునుడిలో ప్రవేశపెట్టిన వాస్తవమైన స్థితి ఇదే. దాని ప్రభావం వల్ల అతడు తక్షణమే ఆ ఉన్నత చేతనత్వపు స్థితికి ఎదిగాడు. ఎవరైనా ఆ స్థితిని నిజంగా చేరుకొని ఉంటే దానిని ఎల్లప్పుడూ అనుభూతి చెందనారంభిస్తారు. యథార్థమైన సాక్షాత్కార స్థితి ఇదే. ఇటువంటి స్థితిని చేరుకోవడానికి దోహదపడే అవసరమైన సాధనలను బాపూజీ హార్ట్ఫుల్నెస్ విధానం ద్వారా అందరికీ అందుబాటులోనికి తెచ్చారు. బాపూజీ చేసిన మూడవ సూచన గురువుగా ఒక సమర్థుడైన వ్యక్తిత్వం. సమర్థుడైన వ్యక్తిత్వం యొక్క మార్గదర్శనంతో ఈరోజు కూడా విశ్వరూప దర్శనం సాధ్యమేనని బాపూజీ అంటారని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఇప్పుడు దాని గురించి మరికొంత విపులంగా తెలుసుకుందాం. గీతను కేవలం ఒక గ్రంథంగా మాత్రమే పరిగణించి దానిని పారాయణం చేసేవారు దానిలో గల సత్యాన్ని శ్రోతల హృదయాలలోనికి ప్రసారం చేయలేరు. అది ఎలాంటి ప్రభావాన్ని కూడా కలిగించదు. ఆ ఉద్దేశం నెరవేరాలంటే గీతా పఠనం చేసే వ్యక్తి స్వయంగా గీతలో విభజించిన స్థితులకు చేరుకుని ఉండాలి. దృఢ సంకల్పాన్ని కలిగి ఉండాలి. యోగ ప్రసరణ ద్వారా శ్రోతల హృదయాలలో సూటిగా శృతి అనే ప్రభావాన్ని కలిగించే అవసరమైన ఆధ్యాత్మిక శక్తిని కలిగిన వాడై ఉండాలి. కేవలం
అప్పుడే అతని గీతా పఠనం శ్రోతలకు ఉపయోగకరంగా ఉండగలదు. రాజయోగ విధానంలో భాగమైన హార్ట్ఫుల్నెస్ సాధనలో యౌగిక శక్తి ప్రసరణ సమర్థత గల మార్గదర్శి యొక్క మార్గదర్శనంలో సాధకులు గీతా దర్శనం కోసం ప్రయత్నం చేయవచ్చు. చివరగా, ప్రస్తుత కాలం అశాంతితో, అలజడులతో నిండి ఉంది. దీనికి ఆధునిక నాగరికత కూడా చాలా వరకు కారణం. ఈ అవకతవకలను సరిచేసేందుకు తగినంత సమయము, శ్రమ కూడా అవసరమే. పూజ్య గురుదేవుల పట్ల గల నిజమైన భక్తి, ప్రేమల ద్వారానే వీటిని తొలగించుకోగలం. అటువంటి సత్సంకల్పంతో, శ్రద్ధతో మనందరం ముందుకు సాగుదాం. నమస్తే.